హలో గ్యాస్, ఇది వచ్చేసి ఏంటంటే డైనమిక్ రేట్ కార్డు. మా దానిలో జెప్టోలో 2 రేట్ కార్డ్స్ ఉంటాయి. 2 రేట్ కార్డులలో నాది వచ్చేసి ఏందో నార్మల్ రేట్ కార్డు, ఇది వచ్చేసి డైనమిక్ రేట్ కార్డు. డైనమిక్ రేట్ కార్డుకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి 14 న్యూ సర్జ్ అవైలబుల్స్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంది ఫుల్ డే వచ్చేసి పీక్ ఆర్డర్స్ అంటే ఇక్కడ వీక్ మొత్తంలో 158 ఆర్డర్లు కొట్టినాం అనుకో 510, 176 కొడితే 508, 580, 195 కొడితే 660, 213 760, 232 870, 250కి 1070. వీటికి వచ్చేసి మ్యాండేటరీ ఒక లాగిన్ అవర్స్ అంటే సండే రోజు ఒక్కరోజు మాత్రం కంపల్సరీ 9 అవర్స్ లాగిన్ ఉండాలి. వీళ్ళు కంప్లీట్ నాన్ పీక్ స్లాట్ ఒక్కటి చేయాలి. కంప్లీట్ వీకెండ్ 8 పీక్ స్లాట్స్ 8 పీక్ స్లాట్స్ చేయాలి. 8 పీక్ స్లాట్స్లలో ఆల్రెడీ ఇక్కడ చూడండి మా ఊరు 2 చేసిండు ఆల్రెడీ. ఇంకా 8 ఇట్లలో 2 అయిపోయినాయి అంటే ఇంకో 6 అయితే కథం. కంప్లీట్ వీకెండ్ పీక్ స్లాట్స్ అంటే సాటర్డే సండేరా 2 రోజులు కలిపి 4 చేయాలి. ఇక్కడ చూడండి డైలీ సర్జ్ ఇన్సెంటివ్ ఈవినింగ్ మండే అంటే నువ్వు మండే రోజు ఈవినింగ్ చేసినామనుకో 8 ఆర్డర్లకు 95 ఇస్తాడు, 12 ఆర్డర్లకు 150, 17 ఆర్డర్లకు 220, 21 ఆర్డర్లకు 280 సో ఉన్నట్టున్నది. ఇక్కడ ఇది డైలీ సర్జ్లా ఈవినింగ్ మండే రోజు ఈవినింగ్ ఆల్రెడీ మండే రోజు మార్నింగ్ది కంప్లీట్ అయిపోయింది. డైలీ సర్జ్ ఇన్సెంటివ్ ఇక్కడ చూడండి ఈవినింగ్ థర్స్డే ఆ రోజు ఏంటంటే ఎల్లుండి 8 ఆర్డర్లు కొడితే 85 రూపాయలు, 12 ఆర్డర్లు కొడితే 130, 16 ఆర్డర్లు కొడితే 175, 21 కొడితే 245, 25 కొడితే 310, ఇట్లా 29, 33, 38 లాస్ట్ 38 కొడితే 575 రూపాయలు డైలీ సర్జ్. ఇది అంటే నీకు వచ్చే ఎర్నింగ్తో సలహా డైలీ కూడా నీకు 38 ఆర్డర్లు కొడితే 575 రూపాయలు అదే రోజు యాడ్ అవుతుంది. అంటే ఈవినింగ్ డైలీ సర్జ్ ఇన్సెంటివ్ మార్నింగ్ వెడ్నెస్డే అంటే బుధవారం నాడు పొద్దున 8 ఆర్డర్లు కొట్టినామంటే 55, 13 ఆర్డర్లు కొడితే 90, 18 కొడితే 135. ఇది మార్నింగ్ది. మళ్ళీ అదే రోజు ఈవినింగ్ ఏది బుధవారం నాడు ఈవినింగ్ సేమ్ మార్నింగ్ అయితే ఎంత ఉంటుందో బుధవారం నాడు ఈవినింగ్ వచ్చేసి 8 ఆర్డర్లు కొడితే 85, 12 ఆర్డర్లు కొడితే 130, 17 కొడితే 190. ఇట్లా మీకు ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అవర్స్ ఉంటుంది చూడండి 12 to 10 అని. ఇక్కడ లాగిన్ చూసుకుంటా మనమైతే ఆర్డర్లు కొట్టుకోవాలి. కండిషన్స్ అయితే చూడండి కంప్లీట్ 2 మార్నింగ్ పీక్ స్లాట్, రెండు కంప్లీట్ మార్నింగ్ పీక్ స్లాట్స్ ఇట్లా డైలీ ఉంటాయి చూడండి. థర్స్డే ఫ్రైడే మార్నింగ్, ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్, డైలీ సండే మార్నింగ్, సండే ఈవినింగ్. వీటిని ఏంటంటే ఇది డైనమిక్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే చాలా లాభాలు ఉంటాయి. ఈ డైనమిక్ వల్ల ఏంటంటే డైలీ ఇన్కమ్. ఇందాక నేను చూపెట్టింది ఫస్ట్ 158 ఆర్డర్లు 510. ఇవి ఏంటంటే వారం మొత్తం వీళ్ళు 250 ఆర్డర్లు కొట్టిల్లనుకో ఈ 250కి 1070 రూపాయలు ఇస్తారు. ఆర్డర్ ఎర్నింగ్ ఇస్తారు, డైలీ మార్నింగ్ సర్జ్ ఇస్తారు, ఈవినింగ్ సర్జ్ ఇస్తారు. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటంటే ఇట్లుంటుంది. ఇది మన డైనమిక్ వాళ్ళే. వీళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎర్నింగ్ పోయిన వారం ఎంత, ఈ వారం చూడండి 17 ఆర్డర్లు ఏమో కొట్టిండు. ఆర్డర్లు ఎర్నింగ్ అయితే ఇక్కడ చూపెట్టట్లే. మండే రోజు ఆర్డర్ ఎర్నింగ్ ఆల్రెడీ చూడండి 44 రూపాయలు, 23 రూపాయలు, 18, 44, 24, 13 ఇట్లా ఆల్రెడీ ఎర్నింగ్ చూడండి. ఆల్రెడీ 110 రూపాయలు సర్జ్ యాడ్ అయిపోయింది. ఇక్కడ సర్జ్ చూడండి 8 ఆర్డర్లు కొడితే 65, 13 ఆర్డర్లు కొడితే 110. ఇవాళ ఆల్రెడీ డ్యూటీ చేస్తుండే కాబట్టి మండే ఇవాటి నుంచి వీక్ స్టార్ట్ కావచ్చు. ఆల్రెడీ ఈ నుంచి డ్యూటీ స్టార్ట్ చేసి ఆల్రెడీ కొట్టేస్తుండు. ఆల్రెడీ నేను డ్యూటీ స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ ఇవాళ కొడుతుండు. మార్నింగ్ ఆల్రెడీ డైలీ సర్జ్ ఇన్సెంటివ్ మార్నింగ్ మండే రోజు 8 ఆర్డర్లు అంటే 13 ఆర్డర్లు అయిపోయినాయి. ఆల్రెడీ 110 ఇన్సెంటివ్ అయితే వచ్చింది ఈ రోజుది. ఇక్కడ ఆల్రెడీ పైన చూపెడతాను చూడండి. యూ హ్యావ్ ఎర్న్డ్ 110 471 రూపాయలు ఆయన కొట్టిండు. సర్జ్ 110 యాడ్ అయినాయి, 581 రూపాయలు అయింది. ఒకసారి చూడండి 17 ఆర్డర్లు కొడితే 472 రూపాయలు అయింది.
ఇప్పుడు ఆయన ఆల్రెడీ డ్యూటీ ఆల్రెడీ ఆఫ్లైన్లో ఉండు. ఆఫ్లైన్లో అంటే ఆల్రెడీ ఇంటికి వెళ్ళిండు అన్నం తినడానికి. ఆడ చూపెడతాను చూడండి, లేట్ అయితే డిలేడ్ బై 45 minutes అని. క్యాష్ డిపాజిట్ క్యాష్ వచ్చేసి ఈయనకి ఏంటంటే ఈయన రెగ్యులర్గా చేస్తుండు కాబట్టి 4,974 రూపాయలు క్యాష్. ఆల్రెడీ 4,000 రూపాయలు క్యాష్ వాడుకున్నాడు. ఎర్నింగ్ పోయిన వీక్ ఎర్నింగ్ చూద్దాం ఒకసారి. ఎర్నింగ్ వచ్చేసి 15th అంటే 7 మార్చ్ నుంచి 13 వరకు ఇప్పటిది. అది పోయిన వీక్ వచ్చేసి 14th. ఒకసారి చూడండి 14th. పోయిన వీక్ వచ్చేసి మొత్తం ఆర్డర్స్ 191 ఆర్డర్ కొట్టిండు. డైలీ యావరేజ్ 1,082 రూపాయలు కొట్టిండు. ఒకసారి ఆర్డర్లు చూద్దాం. మండే రోజు ఎంత కొట్టిండు. మండే రోజు వచ్చేసి 25 ఆర్డర్లు. 25 ఆర్డర్లకి ఎంత అంటే 828 రూపాయలు ఆయన కొడితే 190 రూపాయలు సర్జ్ వచ్చింది. ఓన్లీ ఇది డైలీ సర్జు. వీక్లీ ఇన్సెంటివ్ డైరెక్ట్ వీక్లీ పేమెంట్లో యాడ్ అయిపోతుంది. అంటే 800 అంటే డైలీ యావరేజ్గా 1000 రూపాయలు అయితే కొడుతుండు. ట్యూస్డే రోజు అయితే 760 అంటే 195 570 ప్లస్ 190 22 ఆర్డర్లే కొట్టిండు. బుధవారం నాడు వచ్చేసి 32 ఆర్డర్లు కొట్టిండు, 1028 రూపాయలు. ఫ్రైడే రోజు వచ్చేసి 27 ఆర్డర్లు 922 రూపాయలు. సాటర్డే వచ్చేసి 965 రూపాయలు 26 ఆర్డర్లు. సండే రోజు 821 చూడండి. సర్జు 970 రూపాయలు డైరెక్ట్ యాడ్ అయింది. 970 రూపాయలు ఎట్లా యాడ్ అయిందంటే చూడండి, నేను చెప్పిన కదా ఇది వీక్లీ ఇన్సెంటివ్. అంటే 157 ఆర్డర్లు కొడితే 520, 174 కొడితే 590. ఆల్రెడీ ఇతను ఏంటంటే ఇక చూడండి, కంప్లీట్ నాన్ పీక్ స్లాట్ ఒకటి కంప్లీట్ చేసిండు. కంప్లీట్ వీకెండ్ పీక్ స్లాట్స్ 8కి 8 కంప్లీట్ చేసిండు. కంప్లీట్ వీకెండ్ పీక్ స్లాట్స్కి 4కి 4 కంప్లీట్ చేసిండు. ఇవి చూడండి, ఇవన్నీ కంప్లీట్ చేసి టిక్కు పడ్డ బాపతి మాత్రమే వస్తాయి. ఇక్కడ పైన చూడండి 900 అంటే ఇక్కడ ఎంత కొట్టిండు 174 ఆర్డర్లు. 174 ఆర్డర్లు యాడ్ అయింది. ప్లస్ సండే రోజు డైలీ ఇన్సెంటివ్ ఉంటాయి, అవి కలిపి మొత్తం 970 రూపాయలు యాడ్ అయిపోయింది. ఆయన కొట్టింది ఆ రోజు 1791 రూపాయి. ఆయన కొట్టింది మొత్తం 191 ఆర్డర్లు. అంటే అందులో ఆర్డర్స్ వచ్చేసి కొన్ని రిటర్న్ స్టోరీ కూడా ఉంటాయి, అవి కౌంట్కు రావు. ఇక్కడ చూడండి ఒకసారి ప్రొఫైల్ వచ్చేసి కిరణ్ జెప్టో స్టార్ మీకు ఆల్రెడీ చెప్పిన కదా. ఇతను వచ్చేసి ఏంటంటే పోయిన వారం ప్లాటినంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే పోయిన వీక్ మొత్తం డ్యూటీ చేసిండు కాబట్టి. అక్కడ చూడండి సిఆర్ బెనిఫిట్స్ ప్లాటినం 1499 అంటే ఆల్రెడీ ఆయన ప్లాటినంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ కంపల్సరీ స్లాట్స్ అయితే దొరుకుతాయి. స్లాట్ హిస్టరీ స్లాట్స్ ఇక్కడ చూడండి, కంప్లీట్ చేసినామంటే పీక్ స్లాట్ ఈ కలర్ ఉన్న బాబతి పీక్ స్లాట్స్, ఈ వైట్ ఉన్న బాపత్ది నాన్ పీక్ స్లాట్. ఇక్కడ 2 to 4 వచ్చేసి స్లాట్ ఫెయిల్డ్ అంటే ఆల్రెడీ డ్యూటీ చేసి సగం మధ్యలో వెళ్ళిపోయాడు, దాన్ని స్లాట్ ఫెయిల్డ్ అంటారు. క్యాష్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఇందాక మీకు చూపెట్టిన 4,974 రూపాయలు లిమిట్ ఉన్నది, అందులో 4,000 వాడుకున్నాడు. ఇన్సూరెన్స్ మనం రెగ్యులర్గా డ్యూటీ చేసినామంటే ఇందులో చూడండి ఇన్సూరెన్స్ ఆల్రెడీ యాక్టివ్లో ఉంటుంది. నేను డ్యూటీ చేయలేకపోతే అది ఇన్యాక్టివ్లో ఉన్నది. జెప్టో కార్డు ఆల్రెడీ మీకు ఇందులో చెప్పిన ఫోన్ నెంబర్ కానీ మనకు సంబంధించిన అన్ని డ్రైవింగ్ లైసెన్స్ అవే ఉంటాయి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే ఇవే బ్యాంకుకు సంబంధించిన మనకు వీక్లీ పేమెంట్ యాడ్ అవుతుంది అని చెప్పినాక. వీక్లీ పేమెంట్ వచ్చేసి మనమైతే ఏ బ్యాంక్ ఇచ్చినామో ఆ బ్యాంక్లో వీక్లీ పేమెంట్ యాడ్ అయిపోతుంది. జెప్టో కార్డ్ ఇక్కడ చూడండి, వెహికల్ టైప్ డైనమిక్ ఫీల్డ్ అనేది డైనమిక్, మాది నార్మల్ ఉంటుంది, మాది నార్మల్ రేట్ కార్డు. ఇక్కడ చూడండి కిరణ్ అతని మొబైల్ నెంబర్, ఇది హైదరాబాద్ ఐడి, అంత ముందుకు వరంగల్ గిర్మాయిపేట, మాది వచ్చేసి గిర్మాయిపేట లొకేషన్, సిటీ వచ్చేసి వరంగల్. ఇక్కడ వచ్చేసి వెహికల్ టైప్ చూడండి డైనమిక్ ఫ్లీట్ అని ఉన్నది, మాది డైనమిక్ అని ఉండదు. ఇది వచ్చేసి ఇందాక చూసారు కదా గాయస్, ఇది వచ్చేసి అయితే డైనమిక్ రేట్ కార్డు. ఇక్కడ ఒకసారి చూడండి, ఆన్లైన్కి వస్తే ఆన్లైన్కు రాదు, ఆన్లైన్ కొడితే ఏమంటుంది అంటే ఆల్రెడీ నోటిఫికేషన్స్ వస్తుంది మనకి, డైరెక్ట్ ఆన్లైన్కు రాదు. ప్లీజ్ అలౌ ది యాప్ టు ఆల్వేస్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ టు చెక్ ఇన్. మనకు అక్కడికి పోయిన తర్వాతనే స్టోర్ కాడికి పోతేనే వస్తుంది. ఆల్రెడీ ప్లీజ్
స్టోర్ టు చెక్ ఇన్ అంటే మనం స్టోర్ కాడికి వెళ్తేనే వస్తుంది. గ్యాస్ వచ్చేసి అయితే ఇది గ్యాస్, ఇది డైనమిక్ రేట్ కార్డు. మీకు నచ్చిన రేట్ కార్డు అయితే మీరు నచ్చింది రేట్ కార్డు పెట్టేసుకోవచ్చు. ఇందులో మాత్రం డైనమిక్ రేట్ కార్డుకు మీకు వచ్చేసి లాభాలు ఏంది అంటే, డైనమిక్ రేట్ కార్డులో మీరు స్లాట్స్ బుక్ చేసుకొని మార్నింగ్ ఒక పీకు ఈవినింగ్ ఒక పీకు చేసి మీకు నచ్చిన ఆర్డర్లు కొట్టుకొని పోవచ్చు. మా లెక్క కాదు, మాకైతే మేము ఏంటంటే కంపల్సరీ ఆర్డర్లు ఒకసారి ఇవన్నీ స్లాట్స్ బుక్ చేసినామంటే ఈ స్లాట్స్ మొత్తం కంప్లీట్ చేసే పోవాలి మేము. వీళ్ళదైతే ఏంటంటే డైనమిక్ సాటర్డే సండేలో ఒకటే రోజు చేస్తే సరిపోతుంది. మాకైతే వచ్చేసి ఏంటంటే సాటర్డే సండే మాత్రం కంపల్సరీ డ్యూటీ చేయాలి. సాటర్డే సండే మేము డ్యూటీ చేయలేదు అనుకో మాకు కంపల్సరీ మాకు అమౌంట్ అనేది పడదు. ఒకసారి చూసుకోండి గ్యాస్, ఇది ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చేసి మనకు కండిషన్స్ మీద నడుస్తాయి. కండిషన్స్ బట్టి డ్యూటీ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఒక్కసారి వీడియో మొత్తం ఫుల్గా చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్టు అయినా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేస్తే నేను కామెంట్లో మీకు క్లారిటీగా ఏది ఉన్నా కూడా క్లారిటీగా చెప్పగలుగుతాను. మీది డైనమికా మీకు ఏది ఉన్నది అనేది. ఇక చూడండి, ఆల్రెడీ వాళ్ళ 13 కంప్లీట్ చేసిండు. ఇందులో ఆల్రెడీ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.